హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు క్రేజీ శ్రీకర్. ఈరోజు మనం చూడండి రెడ్ ఫోర్ట్కి వచ్చాం. సో రెడ్ ఫోర్ట్కి ఇక్కడ నడిచే దారి ఉంది. దారి మధ్యలో చూడండి గడ్డి ఉంది. రోజు నీళ్ళు పోస్తారనుకుంటా, ఫుల్ ఫ్రెష్గా ఉన్నాయి. ఇక్కడ జైంట్ వీల్స్ అలాంటివి ఉన్నాయి కానీ రన్ అవ్వట్లేదు. రెడ్ ఫోర్ట్ పెద్దగా ఉండడం ద్వారా చాలా పెద్ద వాక్ వే అయితే ఉంది. చూడండి, వాల్ ఇంత పెద్దగా ఉంది, వెళ్తానే ఉంటుంది అది. ఇప్పుడు టికెట్ ఇంకా సెక్యూరిటీ చెక్ అయింది, లోపలికి వెళ్తున్నాం. చూడండి రెడ్ ఫోర్ట్ లో చూడండి వైట్ ఫోర్ట్ లో ఏదో ఉంది. మెల్లిగా బయటకు వస్తే ఇలా అవుద్ది. చూడండి, మనం అక్కడి నుంచి నడుచుకుంటూ వచ్చినాం. ఈ గడిలో వెళ్ళకూడదంట. సో ఈ వైట్ ఫోర్ట్ నుంచి డైరెక్ట్ గా ఆపోజిట్ గా రెడ్ ఫోర్ట్ ఉంది. ఇలా తిరిగితే ఇప్పుడు ఇంకోటి బిల్డింగ్. ఢిల్లీలో ఇప్పుడు ఏప్రిల్ కాబట్టి కొంచెం ఎండగా ఉంది. నైట్ పర్వాలేదు, బాగానే ఉంటుంది. అంటే మరీ అంత చల్ల కాదు, మసూరి రూర్కి అంత చల్ల కాదు, కానీ చల్లటి గాలి అయితే వీస్తుంది. ఈ బిల్డింగ్ నుంచి ఇలా పక్క తిరిగితే ఇంకోటి ఉంది. రెడ్ ఫోర్ట్ తిరగడానికి చాలా ప్లేసెస్ ఉన్నాయి, అంటే దూరం తిరుగుతూనే ఉండాలి ఎక్కువగా. మళ్ళీ ఇక్కడ ఒక బిల్డింగ్ ఉంది, అంటే ఈ మళ్ళీ దాటిన తర్వాత అక్కడ దూరంగా ఇంకోటి ఉంది. ఇండియాలో ఉండి రెడ్ ఫోర్ట్ గ్రేట్ మనకి తెలియదు, కానీ ఇక్కడ చాలా మంది ఫారినర్స్ ఉన్నారు. ఇక్కడ హిస్టరీ హిందీ ఇంకా ఇంగ్లీష్ లో ఇచ్చారు. ఒకవేళ మీరు కానీ ఫ్యామిలీతో వచ్చారంటే తప్పిపోయే ఛాన్స్ చాలా ఎక్కువ ఉన్నాయి, చూసుకోండి. ఇక్కడ ఏదో స్ట్రక్చర్ బిల్డింగ్ ఏదో ఉంది, లోపల అయితే అలౌ లేదు. సో హిస్టరీ తెలుసుకుంటే ఇది అక్కడ రాజు కూర్చున్నాడంట, ఇక్కడంతా ప్రజలు కూర్చొని వాళ్ళ బాధ చెప్పుకునేవాళ్ళు అంట. చూడండి, చాలా బిల్డింగ్స్ ఉన్నాయి, మొత్తం కట్టడాలే చాలా ఉన్నాయి. ఫోటో తీసుకోవడానికి బెస్ట్ ప్లేస్ ఇదే. చూడండి, ఇక్కడ రాశారు. బిల్డింగ్స్ పైన చాలా పక్కలు అయితే తిరుగుతూ ఉన్నాయి. మీకు కెమెరాలో సరిగా తెలియదు అనుకుంటున్నా, కానీ నాకైతే బాగా క్లియర్ కనిపిస్తుంది. మళ్ళీ ఇక్కడ హిస్టరీ ఇచ్చారు, చూడండి ఎంత బాగుందో. మళ్ళీ హిస్టరీ ఇచ్చారు ఈ బిల్డింగ్ కి. ఇది చూడండి, మార్బుల్ స్టోన్ చల్లగా ఉంది. ఇక్కడ ఇలాంటి మంచి వ్యూస్ కోసం చెప్పలేదు క్రేజీ.